చేసుకున్నాను. మధ్య భాగాన్ని అంటే మధ్య పార్ట్ని నేను తీసేసి కింద పార్ట్ పై పార్ట్ని ఇలా అమర్చుకున్నానండి. పై పార్ట్కి ఈ విధంగా అక్కడక్కడ హోల్స్ పెట్టేశానండి. ఈ విధంగా కింది పార్ట్లో ఒక గుప్పుడు సాల్ట్ కానీ రాళ్ళుప్పు కానీ తీసుకుని దానిపైన ఈ విధంగా లవంగాలు ఒక 4-5 పెట్టేసి దానిపైన షాంపూ కానీ లేదంటే దీనిపైన కొంచెం కంఫర్ట్ కానీ వేసేసి ఇలా ఎక్కడైనా సెల్ఫ్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బాత్రూమ్స్లో కానీ ఇలా పెట్టేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఇలా జ్యూస్ బాటిల్స్ మనం వేస్ట్ అని పడేసే బదులు ఒక బాటిల్ తీసుకొని ఇలా చాకు సహాయంతో మనం కొంచెం గ్యాస్ స్టవ్ మీద హీట్ చేసుకుంటే చాకు హీట్ అవుతుందండి. తర్వాత ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా చిన్న ఏదైనా ఒక పిన్ లాంటిది తీసుకుని దీనికి ఇక్కడ హోల్స్ పెట్టేసి పై పార్ట్కి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం దీనిపైన లవంగాలు అక్కడొకటి పెట్టేసి షాంపూ కానీ కంఫర్ట్ కానీ ఏది అవైలబుల్గా ఉంటుంది ఇలా వేసేసుకొని